నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి భారత్పై అమెరికా అదనపు సుంకాలు. రష్యా చమురు కొనుగోళ్లపై అగ్రరాజ్యం అక్కసు. $49 బిలియన్ వాణిజ్యంపై అమెరికా సుంకాల ప్రభావం. టెక్స్టైల్స్, ఆభరణాలు, రొయ్యలు సహా ఎన్నో రంగాలకు దెబ్బ. లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల తయారీనే లక్ష్యమన్న సీఎం. పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచన. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 6 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. దేశవ్యాప్తంగా కోలాహలంగా వినాయక చవితి సందడి. మండపాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరిన గౌరీ తనయుడు. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులకు ఈ అదనపు సుంకాలు వర్తిస్తాయని మంగళవారం నోటీసులు ఇచ్చింది. మన దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటల నుంచి 25% అదనపు సుంకాలు కలిపి మొత్తం 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే ఓడల్లో బయలుదేరిన వస్తువులకు మినహాయింపు ఉంటుందని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ తర్వాత ఈ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేవీ లేదని 25% అదనపు సుంకాలు ఇదివరకు ప్రకటించిన విధంగా ఆగస్టు 27 నుంచి యథావిధిగా అమల్లోకొస్తాయని అగ్రరాజ్యం మంగళవారం మన దేశానికి నోటీసులు పంపింది. తొలుత విధించిన 25% ప్రతీకార సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచే అమల్లోకొచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో విధించిన 25% అదనపు సుంకాలతో కలిపి భారత్పై అమెరికా విధించిన టారిఫ్లో 50%కి పెరిగాయి. 25% అదనపు సుంకాలు ఈ ఉదయం 10 గంటల నుంచి అమల్లోకొస్తాయని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు అదనపు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఆయా వస్తువులు సెప్టెంబర్ 17 నాటికి అమెరికా గోదాములకు చేరాలని, వాటిని అమెరికా కస్టమ్స్ విభాగం ప్రత్యేక కోడ్తో ధృవీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సూచించింది. కొత్త సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, దుస్తులు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని వస్తువులకే 50% సుంకాల నుంచి మినహాయింపు ఉంది. అందులో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం $48.2 బిలియన్ మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు భారత్కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఏకంగా $49 బిలియన్ విలువైన భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం పడుతుంది. టెక్స్టైల్స్, ఆభరణాలు, తోలు, చెప్పుల వంటి ఉత్పత్తులను పూర్తిగా అమెరికా నుంచి తరిమివేసినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలను సాగు చేసే రైతులు సహా మిగిలిన రంగాల్లోని అనేక మంది ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు లాభపడనున్నాయి. ట్రంప్ 50% సుంకాలు భారత్పై భారీగా ప్రభావం చూపనున్నాయి. $49 బిలియన్ ఎగుమతులపై ఈ సుంకాలు పడతాయి. వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, అల్యూమినియం, రాగి, స్టీల్తో పాటు విద్యుత్ యంత్ర పరికరాలు, ఆటోమొబైల్స్, అలాగే ఫర్నిచర్ వంటి కీలకమైన శ్రమ ఆధారిత రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని జీటీఆర్ఐ సంస్థ నివేదించింది. మొత్తంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో 66% వస్తువులు 50% సుంకం పరిధిలోకొస్తాయి. 30% ఎగుమతులకు మాత్రమే అమెరికా మార్కెట్లోకి సుంకాలు లేకుండా వెళతాయి. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు సుంకాల నుంచి ప్రభుత్వానికి మినహాయింపు ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ $86 బిలియన్ ఎగుమతులు చేసింది. $45 బిలియన్ అమెరికన్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది. $2.4 బిలియన్ విలువైన రొయ్యలపై సుంకాల వల్ల ముఖ్యంగా విశాఖ మత్స్యకారులకు, రొయ్యలు పెంచే రైతులకు కష్టాలు తప్పవు. $10 బిలియన్ ఎగుమతిని కలిగిన వజ్రాలు, ఆభరణాలపై సుంకాల వల్ల సూరత్, ముంబై ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి కోల్పోనున్నారు. $10.8 బిలియన్ విలువైన టెక్స్టైల్స్ పై సుంకాలతో తిరుపూర్, ఎన్సీఆర్, బెంగళూరుపై ఒత్తిడి పడనుంది.
పరదాలు, చేనేత రంగాలు నష్టపోయి అమెరికా మార్కెట్లో తుర్కీయే, వియత్నాం దేశాల సంస్థలు లాభపడనున్నాయి. బాస్మతి బియ్యం, మసాలాలు, టీ పొడి, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ దేశాలకు లబ్ధి చేకూరుతోంది. తాజా సుంకాల వల్ల భారతీయ వస్తువుల్ని అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా తరిమివేసినట్లేనని నిపుణులు చెప్తున్నారు. ఇంతటి భారీ టారిఫ్ల వల్ల బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా దేశాల వస్తువులు అమెరికాలో భారత ఉత్పత్తుల కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎగుమతి చేస్తున్న వాటిలో అధిక భాగం అమెరికాకి వెళుతున్నాయి. ప్రస్తుత సుంకాల కారణంగా 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు దాదాపు $49.6 బిలియన్ల కన్నా తగ్గుతాయని భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లతో ఇరు దేశాల సంబంధాల్లో ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో భారత్, అమెరికా సీనియర్ అధికారులు 2+2 ఇంటర్నేషనల్ డైలాగ్లో పలు అంశాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడి, కీలకమైన ఖనిజాలు, ఇంధన భద్రత, పౌర అణు సహకారాన్ని బలోపేతం చేయడం సహా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సోమవారం రెండు దేశాల అధికారుల మధ్య వర్చువల్ సమావేశం జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. రక్షణ రంగంలో సహకారం పెంచుకోవడానికి రెండు దేశాలు ఎదురు చూస్తున్నాయని పేర్కొంది. రక్షణ భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు 10 ఏళ్ల ఫ్రేమ్వర్క్పై సంతకం చేశాయి. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం కూడా రక్షణ సహకారంలో భాగమని పేర్కొన్నాయి. సుంకాల ఘర్షణ నేపథ్యంలో అమెరికాతో మరో భారీ ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కోసం మరో 113 GE-404 ఇంజిన్ల కోసం అగ్రదేశానికి చెందిన GE సంస్థతో $1 బిలియన్ ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయమై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందంలో భాగంగా నెలకు 2 చొప్పున ఇంజిన్లను GE సంస్థ సరఫరా చేస్తుందని సమాచారం. ఇంతకుముందు 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలు కోసం 62,000 కోట్ల ఒప్పందాన్ని GE సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. వారికి తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. ఒక్క కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పనిచేస్తున్నామని, అందులో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐకానిక్ భవనాలు నిర్మించాలని, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి SLBC సమావేశంలో వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, MSME, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే MSME పార్కుల్లో మహిళలకే అవకాశం కల్పిస్తామని, ఇప్పటివరకు డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎలా సహకరించారో వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు బ్యాంకర్లు అంతే తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. యువతకు చేయూతనివ్వాలన్న సీఎం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించామని, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంకర్లకు వివరించారు. యువత, మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్న చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత, విదేశీ విద్య అందించేలా కార్యాచరణ తయారు చేశామని వెల్లడించారు. ఇన్నోవేషన్ హబ్లు విద్యార్థుల ఉన్నత విద్యకు తక్కువ వడ్డీకి రుణాలివ్వటంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. స్టార్టప్ ఇండియా, ముద్ర, PMEGP, FME, స్వానిధి పథకాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కోరారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అవసరమైన భూమి కేటాయిస్తామన్న సీఎం అందులో అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఐకానిక్ నిర్మాణాలు చేపట్టి 2 ఏళ్లలోనే పూర్తి చేయాలన్న సీఎం ఆర్థిక లావాదేవీల భద్రతకు క్వాంటమ్ వ్యాలీ సేవల్ని ఉపయోగించుకోవాలని బ్యాంకర్లను కోరారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలకు వచ్చే దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని సీఎం విన్నవించారు. పీఎం సూర్యఘర్ అత్యంత ప్రాధాన్యాంశంగా గుర్తించాలని, ఈ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు సివిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలన్న సీఎం రవాణా రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టినట్లు వివరించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు భారీగా చేపట్టామన్న చంద్రబాబు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో PPP విధానంలో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు సహకరించాలని, జలవనరుల ప్రాజెక్టుల ఫండింగ్కు బ్యాంకర్లు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,84,436 క్యూసెక్కులు చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,093 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,62,494 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 883.20 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 205.66 టీఎంసీలుగా ఉంది. క్రికెట్ బ్యాట్లలో గంజాయి నింపి రవాణా చేస్తున్న 2 మహిళలను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లను కట్ చేసి అందులో గంజాయి నింపి వాటిని సూట్ కేసులో రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విశాఖ మీదుగా కేరళకు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంల సాయంతో నిఘా ఏర్పాటు చేసి పలు రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో ఫర్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 4 టీములుగా ఏర్పడి పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లో భౌతిక నిల్వల వ్యత్యాసాలు ఉన్నందున దుకాణం యజమానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరో షాపులో ఎరువుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా ఉంచినందుకు అమ్మకాలు ఆపాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో భాగంగా పవన్ ట్రేడర్స్ వద్ద ఈ పాస్ మెషిన్కి సంబంధించి భౌతిక నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించి దాని మీద 6A కేసు నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు లక్ష్మీ ఫెర్టిలైజర్స్ అనే షాప్లో ఫామ్ ఓ అనేది ఇంక్లూజన్ అవ్వకుండా ఆల్మోస్ట్ డిఏపి 2.8 టన్స్ నిల్వలు ఉన్నట్టుగా గుర్తించి దానికి స్టాప్ సెల్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడైనా సరే యూరియాకి సంబంధించి ఎక్సెస్ ఎంఆర్పి తీసుకుంటున్నట్లుగా ఉన్నా నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా గణేష్ చవితి వేడుకల కోలాహలం నెలకొంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ఏ వీధిన చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. అందుగా ముస్తాబు చేసిన మండపాల్లో గౌరీ తనయుడు గణనాథుడు విభిన్న రూపాల్లో కొలువు తీరనున్నాడు. ఇవాళ్టి నుంచి 9 రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు. గణపతి బప్ప మోర్య అంటూ ఆబాలగోపాలం చేసే కేరింతలతో వీధులన్నీ మారుమోగనున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పహల్గాం ఉగ్రదాడి థీమ్తో ఏర్పాటు చేసిన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగింటి ఛానల్ ఈటీవీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ మీ టీవీ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ 3 దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. తెలుగు భాషకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేది సాటి లేదని కొనియాడారు. పాడతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని గుర్తు చేశారు. 24 గంటల న్యూస్ ఛానల్స్ ఎన్ని వచ్చినా ఈటీవీ 9 PM న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నంబర్ 1గానే నిలుస్తోందని స్పష్టం చేశారు. 9 గంటల బులెటిన్ చూస్తే చాలు రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చనే విధంగా ఒక బ్రాండ్ని సృష్టించుకుందన్నారు. రామోజీరావు ఆశయాలను, ఆలోచనలను, విలువలను కొనసాగిస్తూ నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగిందని కితాబిచ్చారు. సరికొత్త ఉత్సాహం, టీం వర్క్తో ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతమవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలను మరింతగా అలరించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ చిరస్మరణీయ ఘట్టాన్ని ఉద్యోగులు సంబరంగా నిర్వహించారు. 30 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుని అదే ఒరవడితో మరింతగా అలరిస్తామన్నారు.
ఈటీవీ 30 ఏళ్ల సంబరాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ సారథ్యంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మనవరాలు దివిజ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు, మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ భారత్ సీఈఓ జొన్నలగడ్డ శ్రీనివాస్, రామోజీ గ్రూప్ విభాగాధిపతులు శివరామకృష్ణ, ఏవి రావు, ఐ వెంకట్, అజయ్ శాంతి, శైలజ, రావి చంద్రశేఖర్, వివిధ విభాగాల సీనియర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈటీవీని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు మరింత వినోదాన్ని అందిస్తామని సుజయ్ హామీ ఇచ్చారు. మా నాన్న ఎప్పుడూ ఈటీవీని ఆయన పెద్ద కూతురుగానే భావించేవారు. ఈరోజు ఆయన పెద్ద కూతురు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు నోటంట మాట రావట్లేదు. నాకు నాన్న లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పని ఎంత ఇష్టపడేవారో మీరంతా కూడా అంతే ఇష్టపడుతూ అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లారు. నాన్న ఏ స్థాయిలో ఆయన పెద్ద కూతుర్ని చూడాలనుకునేవారో అంతకంటే పై స్థాయికి చేర్చారు. దానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా దీన్ని మనం ఇలాగే తదుపరి ఘట్టానికి తీసుకెళ్లి తెలుగు ప్రజలందరికీ మంచి వినోదాన్ని, మంచి సందేశాన్ని అందిస్తూ ఉండడానికి నా చేతనైంది నేను చేస్తానని, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటానని మీ అందరికీ ఈ సందర్భాన్ని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you to everyone who has come here. Such a great turnout. Feeling really proud today on the 30th anniversary for ETV. Thank you everybody. ఈటీవీ 30 ఏళ్ల ప్రయాణంలో ఆది నుంచి అత్యుత్తమ సేవలు అందించిన వారికి రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ జ్ఞాపికలు అందజేశారు.